ఇప్పుడే 'ఓజీ' సినిమా రెండోసారి చూసొచ్చా. సినిమాగా ఈ సినిమా నాకు అంతగా నచ్చలేదు గానీ, చిన్నప్పటి నుంచి 'పవర్ స్టార్‌కి' డై హార్డ్ ఫ్యాన్‌గా మాత్రం ఆ ఎలివేషన్‌లని బీభత్సంగా ఎంజాయ్ చేశా. కాకపోతే రెండోసారి చూసాక ఇందులో రైటింగ్ ఎంత వీక్‌గా ఉందో ఇంకా బాగా క్లారిటీ వచ్చింది. సినిమాలో స్క్రీన్ ప్లే పరంగా చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. చాలా క్వెషన్స్‌కి సరైన సమాధానాలే ఇవ్వలేదు. ముఖ్యంగా ఓ 3 క్వెషన్స్ మాత్రం నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. ముందుగా అందరికొచ్చిన డౌటే. ఓమీ ఒకే టైంకి 2 చోట్ల ఎలా ఉన్నాడు? ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో ఓ పక్క ఓమీ తన కంటైనర్ కోసం బాంబేలో సత్యదాదా పోర్ట్‌లో విధ్వంసం సృష్టిస్తూ ఉంటే, ఇంకో పక్క ఇదే టైంలో నాసిక్‌లో తన భార్యని చంపేసి, తర్వాత సత్యదాదాని చంపడానికి ప్రయత్నిస్తున్న జిమ్మీని, తన మనుషుల్ని మన ఓజస్ గంభీర వెంటపడి నరుకుతూ ఉంటాడు. ఈ 2 సీన్‌లు ప్యారలల్ గానే నడుస్తూ ఉంటాయి. కానీ క్లైమాక్స్‌లో మాత్రం నాసిక్‌లో నీ భార్యని చంపింది నేనే అని ఓమీ గంభీరాకి రివీల్ చేస్తాడు. ఇది ఎలా సాధ్యమని దర్శకుడు సుజిత్‌ని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఓమీ దగ్గర చాపర్ ఉందని. నాసిక్‌లో గంభీర భార్యని చంపేసి వెంటనే చాపర్ ఎక్కి పోర్టుకొచ్చేసాడంట. అలాగే చాపర్‌లో వస్తూనే కాస్ట్యూమ్స్ కూడా చేంజ్ చేసుకున్నాడంట మరి. ఓకే. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సత్యదాదాని పట్టుకోవటానికే నాసిక్ వచ్చిన ఓమి తను దొరకకుండానే ఎందుకు తిరిగి వెళ్ళిపోయాడు? తన్ని పట్టుకొని కాలో చెయ్యో తీసేసి తన ఫ్యామిలీ మెంబర్స్‌నో తన అనుచరులను బెదిరిస్తే ఎవరో ఒకరు కంటైనర్ లొకేషన్ రివీల్ చేస్తారు కదా! లేదు జస్ట్ తను జిమ్మీని డ్రాప్ చేయడానికి వచ్చాడేమో అనుకున్నా, జిమ్మీ కారులో కదా వచ్చాడు. మరసలు ఓమి నాసిక్ ఎందుకు వచ్చినట్టు? హే జిమ్మీ వెళ్లి సత్యదాదాని పట్టుకొని వెంటనే నాకు కాల్ చేయని చెప్పటానికా? ఎందుకొచ్చాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? నెక్స్ట్ క్వెషన్. ఇక అదే పోటు సీన్‌లో గీత ఒక డైలాగ్ అంటది. గంభీర ప్రేమ కోసం యుద్ధం వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఆ ప్రేమనే చంపేశారు. ఇక తనకి యుద్ధం తప్ప ఏమీ మిగలలేదు. మీరు అయిపోయారా నా పడకల్లారా అని. మరి కన్మని చనిపోయినట్టు గీతకెలా తెలిసింది? అప్పటి వరకు తను చనిపోయినట్టు ఓమికి, గంభీరకి తప్ప ఎవరికీ తెలీదు కదా! హౌ కుడ్ షీ హావ్ నోన్ దిస్? ఏదో ఎలివేషన్ డైలాగ్ కోసమే తప్ప ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎల్లవయ్య కన్మని చనిపోద్దని సినిమా రిలీజ్ అవ్వకముందే ఆడియన్స్ అందరికీ తెలుసు. అలాంటిది సినిమాలో యాక్ట్ చేస్తున్న శ్రీయారెడ్డికి తెలీదా అంటారా? ఇక మూడో క్వశ్చన్. ప్రీ క్లైమాక్స్ లో ఓమి బాంబేలో 9 చోట్ల బ్లాస్ట్ ప్లాన్ చేస్తాడు. మరి తను ఎగ్జాక్ట్ గా ఏ 9 ప్లేసుల్లో బ్లాస్ట్ చేయబోతున్నాడో, అది ఏ టైంకి చేయబోతున్నాడో ఓజీకి ఎలా తెలిసింది? భద్రా కాకుండా ఓమి గ్యాంగ్ లో సత్యదాత మనుషులు ఇంకెవరైనా ఉన్నారా? ఒకవేళ ఉండుంటే తన కూతుర్ని ఓమి ఎక్కడ దాచాడో గంభీరా ఎందుకు తెలుసుకోలేకపోయాడు? 9 లొకేషన్లు తెలుసుకున్నాడు, తన కూతురు లొకేషన్ తెలుసుకోలేడా? ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేలో కూడా ఎన్ని లాజిక్స్ మిస్ అవటం ఏంటో మరి. ఇవి కాకుండా సినిమాలో ఇంకా చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ అవన్నీ సీక్వెల్ ఆన్సర్ చేస్తాం అంటున్నారుగా, చూద్దాం.